తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నాయడ చెలరేగు నీ కృపయే, నాయడ చెలరేగు నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృప నన్ను విడువనిదయ్యా, నీ కృపయే ఎడబాయినది, నిత్యము నిలుచును నీ కృపయే యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీ స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ ప్రభు కృపను తలపోసుకుందాం. కృప నిన్ను బలపరుస్తుంది, కృప నిన్ను స్వస్థపరుస్తుంది. స్తోత్రమయ్యా. నీ కృపయే నిత్యము నిలుచును, నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయే, నా అనువనువను నీ కృపయే. నా ఎడ కురిసెను నీ కృప. అవునయ్యా, నీ కృప తప్ప నాలో ఏది లేదయ్యా. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కేవలం నీ కృపనయ్యా. నన్ను స్వస్థపరిచేది నీ కృప, నన్ను బలపరుస్తుంది నీ కృప. అడగండి యేసయ్యను, నన్ను బాగు చేయేసయ్యా, నా కుటుంబాన్ని దీవించేసయ్యా. స్తోత్రమయ్యా. అడుగడుగునను నీ కృపయేనా, అనువనువునను నీ కృపయే. అడుగడుగునను నీ కృపయేనా, అనువనువునను నీ కృపయే. నాయడ కురిసెను నీ కృపయే, నాయడ కురిసెను నీ కృపయే. నాయడ కురిసెను నీ కృపయే, నాయడ చెల్లరేగు నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా. యేసయ్యా, 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 యేసయ్యా. మీరు పిలుస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని కమ్ముకుంటుంది. పునరుత్థాన బలంతో నింపబడుదురుగాక, ఆత్మల
దైవ కార్యం జరుగుతుంది. యేసయ్యా 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 అందరూ నోరారా యేసయ్యా యేసయ్యా నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. దేవుని కృపను తలపోసుకుంటూ ప్రార్థన చేసుకోండి. అందరూ మీకున్న సమస్యలన్నీ ప్రభుతో చెప్పుకోండి. మీకున్న అనారోగ్య పరిస్థితులన్నీ ప్రభుతో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం మన మధ్యలో సంచరిస్తాడు. నో డౌట్, ఏ సందేహం లేదు. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. మీ ప్రక్కనే ఉన్నారు యేసయ్య, మీ ప్రక్కనే ఉన్నారు యేసయ్య. పిలవండి అన్నాను, అడగండి యేసయ్యనాడు. మీకు ఏది కావాలో అడగండి. దేవుని సన్నిధికి వచ్చారు కదా, మీకు ఏది కావాలండి. అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. ప్రార్థన చేసుకోండి అందరూ, ఎవరికి వారే దేవుని సన్నిధిలో మమేకమైపోయి ప్రార్థన చేసుకోవడానికి మీకు సమయం ఇస్తాను. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. నాకు నీవే కదా జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. కూర్చోండి అలాగే అందరు మౌనంగా ప్రార్థన చేసుకోండి, మౌనంగా ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. నాకు నీవే కదా ఆధారం, నాకు నీవే కదా ఆధారం, జాలి చూపవా. ప్రార్థన చేసుకోండి అందరూ. ఏ అవసరతల కొరకు వచ్చారు ప్రభు అడుగుతున్నాడు, నేను మీకేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి అందరూ నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకోండి. ప్రభుని అడగండి, మీకేది కావాలో అడగండి. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. అయ్యా అయ్యా డాడీ అని పిలవండి. వేసే డాడీ డాడీ నా డాడీ,
డాడీ డాడీ మా డాడీ, మాకు నీవే కదా ఆధారం, మేము నడిచేదనీతో నిత్యం. జాలి చూపవా నాపై, అడగండి వేసే, జాలి చూపవా. డాడీ డాడీ నువ్వే కదా మాకు డాడీ, మా మీద జాలి చూపయ్యా, మా పిల్లల మీద జాలి చూపయ్యా. జాలి చూపవా మాపై, జాలి చూపవా. డాడీ ఒక తండ్రిలాగా అడగండి ఏసయ్య, ఏసయ్య మన తండ్రి. డాడీ జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై. మీరెంత కన్నీరు గారుస్తున్నారో మీ కన్నీటి నాట్యంగా మార్చబోతున్నా నా యేసయ్య, మీ అంగలార్పును నాట్యంగా మార్చబోతున్నా నా యేసయ్య. అడగండి, జాలి చూపవా మాపై, జాలి చూపవా, నాకు నీవే కదా ఆధారం, నే నడిచేదనీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేదనీతో నిత్యం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీకెన్నో సమస్యలు ఉన్నాయి, నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఒక తండ్రి ఒక బిడ్డ తండ్రిని ఎలా అడుగుతాడో మీరు అడగండి. ఉదయకి, డాడీ జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా. యేసయ్య జాలి గల దేవుడు కదా, ఆయన కాక ఎవరు మనకు. హీ ఈజ్ అవర్ డాడీ, హీ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమ కలిగ తండ్రి ఆయన. మీ తండ్రి మీకు లేకపోవచ్చు, మీ తండ్రి పరలోకంలో ఉండి ఉండొచ్చు. ఉదయకాలం యేసయ్యని అడగండి, డాడీ డాడీ జాలి చూపయ్యా నా మీద, డాడీ మై డాడీ. అడగండి, ఏం పర్లేదు. మీ డాడీ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, పరలోకంలో మనకు ఒక డాడీ ఉంది. డాడీ నా మీద జాలి చూపు డాడీ, డాడీ నా మీద జాలి చూపు డాడీ, నన్ను కరుణించు డాడీ. డాడీ నువ్వుగాక ఎవరున్నారు నాకు. డాడీ డాడీ నా మీద జాలి చూపయ్యా, జాలి చూపవా నాపై, జాలి చూపవా, నాకు నీవే కదా ఆధారం, నే నడిచేదనీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేదనీతో నిత్యం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో మీరు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధమైన ప్రాంగణంలో మీ చిత్తానుసారంగా నీ ప్రజలంగా కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఎవరు ఏ హృదయంతో వచ్చారో ఎరిగిన దేవుడవు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడిని వాక్యం సెలవిస్తుంది. మేమైతే పై పై రూపాలు చూస్తాం, కానీ మీరు హృదయాలు చూసే దేవుడవు. బరువెక్కిన హృదయాలతో వచ్చారు నీ బిడ్డలు, గుండె కోతలతో వచ్చారయ్యా, సమస్యల వలయంలో చిక్కుకొని వచ్చారు, అసమాధానంతో వచ్చారు, అనారోగ్యంతో వచ్చారు, చెప్పుకోలేని వేదన, సమాధానంతో వచ్చారు, అనారోగ్యంతో వచ్చారు, చెప్పుకోలేని వేదనతో వచ్చారు నీ బిడ్డలయ్యా. నువ్వుగాక ఎవరున్నారు తండ్రి మాకు.
నువ్వుగాక ఎవరున్నారయ్యా మాకు? హక్కును చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు, మా హృదయాలు బాగు చేసే దేవుడు, ఓదార్పును ఆదరణిచ్చే దేవుడు మీరే కదా. మీరు మా డాడీ, మీరే కదా, మీరే కదా మా ఆశ్రయము. మాకు మీరే కదా ఆధారం, మాకు మీరే కదా ఆధారం. ఎవరున్నారయ్యా? మాకెవ్వరు లేరు. ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారయ్యా? బిడ్డలందరినీ ఉదయకాలం మీరు చూస్తున్నందుకై స్తోత్రాలు. మీ చేతులతో వీరిని మీరు చేసినందుకై స్తోత్రాలు. మా అందరి కొరకై కల్వరి సిలువలో మీరు అవమానాలు ఉమ్మి వేయించుకున్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, నలుగొట్టబడ్డారు, దూషించబడ్డారయ్యా. మా కొరకై హింసించబడ్డారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న మా డాడీ మీకు వందనాలు. ఉదయకాలం మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచు. కేవలం మీ సేవకుడు ఒక సాధన మాత్రమే, కేవలం నిష్ప్రయోజకుడైన దాసునని ఒప్పుకుంటున్నానయ్యా. మెట్టుకు పరిశుద్ధమైన వాక్యం మీది, ఈ వాక్యం మీది. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, అందరూ అనండి. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా అనండి అందరు. జాలి ఆ మనసుతో అనాలి. నన్ను ఎక్కువ తీసారు, ఎక్కువ తగ్గించు. జాలి చూపవా నాపై, జాలి చూపవా, నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నే నడిచేద నీతో నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా, నాకు నీవే కదా ఆధారం. హల్లెలూయా.